మంచి చెడు 2 మార్గాలు నీ వైపు ఉన్నాయి. నీకు దేవుడు ఆ స్వేచ్ఛనిచ్చాడు. నువ్వు మంచిని ఎంచుకుంటే పరలోకంలోకి చేరుతావు, చెడు మార్గాలు ఎన్నుకుంటే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అది నీ ఇష్టం అని అన్నాడు దేవుడు. అల్పకాల పాపభోగముల మీద ఎవరైతే మనసు పెడుతున్నారో వీటిని ఎన్నుకుంటున్నారు. టెంపరీగా మేము ఎంజాయ్ చేస్తున్నాము, మా మనసుకు నచ్చినట్టుగా మేము జీవిస్తున్నాము అని అనుకుంటున్నారు. కానీ అవన్నీ ఎక్కడికి నడిపిస్తున్నాయి? నరకానికి నడిపిస్తున్నాయి. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ యూదా ఇస్కరియోతు కూడా ఏంటంటే, ఇతని మనసు దేవునికి తెలుసు కాబట్టి బహుశా ఆ డబ్బు సంచి ఆయన దగ్గర ఎందుకు పెట్టాడు అని అంటే, ఏదో ఒక రోజున యేసుప్రభు వారిని గుర్తించి ఆ డబ్బు మీద వ్యామోహాన్ని విడిచిపెట్టాలి అన్న ఉద్దేశంతో బహుశా యేసుప్రభు వారు ఆ డబ్బు సంచిని యూదా ఇస్కరియోతుకి ఇచ్చి ఉండవచ్చు. జక్కయ్య విస్తారముగా డబ్బు సంపాదించాడు. ఎలా సంపాదించాడు? సుంకపు గుత్తదారిగా ఉన్నాడు, లంచాలు తీసుకున్నాడు, విస్తారముగా ధనాన్ని సంపాదించాడు. జక్కయ్య తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నేను చేసిన పాపపు పనులు ఏవైతే ఉన్నాయో దానికి నేను వెల చెల్లించి దాన్ని వదిలేస్తాను. మనము దేని ద్వారా అయితే పడిపోతామో అది దేవుడు మన నుంచి తీసేయడు. కానీ మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, ప్రభువా ఈ యొక్క అంశాన్ని బట్టి నేను పాపంలో పడిపోతున్నాను కాబట్టి దయచేసి దాని నుంచి నన్ను దూరపరచాను అంటాం. దేవుడు ఏమంటాడంటే, దూరపరచడం కాదు, నువ్వు జయించు అని అంటాడు దేవుడు. అది నీకు దూరపరచడం కాదు, దాన్ని నువ్వు జయించాలి. ఇది విశ్వాస యొక్క లక్షణమై ఉండాలి.